నమః. ఈరోజు వచ్చేసి పునుకులు పులుసు పెట్టుకుందామండి. ఇదిగోండి, దానికి కావాల్సిన పునుకులు వేసుకున్నాను. మసాలా, పచ్చిమిర్చి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసేద్దామండి. మసాలా పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసింది. ఇప్పుడు 2 వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు కూడా వేస్తున్నాను. వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కప్ప వేసుకుందాము. సాల్ట్ వేస్తున్నాను. కాకపోతే తర్వాత చూసి వేసుకుందామండి. చూడండి, వేగుతున్నాయి. ఒక నిమిషం మనం మూత పెట్టుకున్నాము. ఒక నిమిషం మూత పెట్టుకుంటే మనకి బాగుంటుంది. వేగుతున్నాయి కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుంటే దగ్గరికి వస్తుంది. కారం వేసుకుందాము. చిన్న స్పూన్ అండి, 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. చూడండి, పసుపు వేసాను. ఆయిల్ బయటకు వచ్చేలాగా వేయించేసుకుని మనం ఆయిల్ బయటకు వచ్చేలా వేయించుకుంటే ఇప్పుడు మనం చింతపండు రసం వేసేసుకుందామండి. కొంచెం పునుకుల పులుసుకి చింతపండు రసం పలసగానే పెట్టుకోవాలి. ఏంటి, పునుకులు పీల్చేస్తాయి కదా, దానిచేత ఇదిగోండి చింతపండు రసం కూడా వేస్తున్నాను. వేసాను. మరుగుతుంది. పులుసు మరిగిందంటే మనకి అప్పుడు కొంచెం మరిగిన తర్వాత పునుకులు వేసుకుందామండి. ఏంటి, లోపల విడిపోతాయి కదా, అంచేత విడిపోతాయి. ఫస్ట్ వేసుకోకూడదు. 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. ఒక నిమిషం మరిగిన తర్వాత మనం మూత తీసి చూసుకుందాం. మరుగుతుంది. 1 నిమిషం మరిగితే మనం పునుకులు వేసేసుకుందాం. పునుకుల పులుసు చాలామంది ఇష్టంగానే తింటారు. మా పిల్లలకైనా ఈయనకైనా సరే చాలా ఇష్టంగానే తింటాము. ఎప్పుడన్నా భోజనంలో కావాల్సినప్పుడు మనం ఏదన్నా ఏ పెసరట్టన్నా వేసుకున్నప్పుడు కొంచెం పిండి తీసుకుని పక్కన పెట్టుకుని కొన్ని పునుకులు వేసుకుని ఇలాగా వేసుకుంటే పునుకుల పులుసు రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. కొద్దిగా కూడా చిన్న పంచదార కూడా వేసుకున్నాము. టేస్ట్ వస్తుంది పులుసు. చూడండి, చిటికెడు పంచదార వేస్తున్నాను. ఎక్కువ
మరి ఎక్కువ వేసినా తీపి వచ్చేస్తుంది. చూడండి సరిపోతుంది ఆ పంచదార. ఇప్పుడు మరుగుతుంది కదా పులుసు, మనం పులుకులు వేసేసుకున్నాము. ముందు పలసగా అన్న తర్వాత చిక్కగా అయిపోతుంది పులుసు. పునుకులు పీల్చేసుకుంటండి, అంచేత చిక్కగా అయిపోతుంది. పునుకుల పులుసు ఎప్పుడు కూడా మనం పలసగానే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుంటున్నాయో, పీల్చుకుంటాయి. బాగా పీల్చుకుంటే మనకి పులుసు దగ్గరికి వచ్చేస్తుంది. మరుగుతుంది కదా పులుసు, చూడండి మరుగుతుంది పులుసు. ఒక్క 2 నిమిషాలు మరిగిందంటే మనకి పులుసు రెడీ అయిపోతుంది. పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారండి. మనం బయట కొనుక్కుంటే పునుకులు చాలా రేట్ అవుతాయమ్మా. ఇంట్లోని కొంచెం పిండి కొద్దిగా చేసుకుంటే బోడి పునుకులు అవుతాయి. బయట పునుకులు అయితే బోడి డబ్బులు ఇస్తుంటారు. చూడండి మరుగుతుంది, దగ్గరికి వచ్చింది కదా. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది పులుసు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉందండి, సాల్ట్ వేస్తున్నాను. మరి తక్కువ ఉన్న బాగోదు కదా సాల్ట్, అంచేత మళ్ళీ సాల్ట్ వేసాను. 1 నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే మనకి వేగే దగ్గరికి వచ్చేస్తుంది. మరిగి పునుకుల పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగా వస్తుంది పులుసు అయితే. అంటే కొంచెం పెద్ద దాంట్లోనే పెట్టుకోవాలి పులుసు. చక్కగా మరీ చక్కగా వేసుకోకూడదు, పులుసు పలసగానే పెట్టుకోవాలండి. పలసగా పెట్టుకుంటే చల్లారిన తర్వాత మనకి దగ్గరగా అయిపోతుంది పులుసు. ఆయిల్ బయటకు వచ్చేసింది. వంకాయ ముక్కలు కూడా మనకి ఉడికిపోయేమో చూస్తాను. వంకాయ ముక్కలు ఉడికిపోతే మనం కట్టేసుకోవచ్చండి. ఉడుకుతుంది, కొంచెం ఉడికితే సరిపోద్ది. పులుకు కూడా మనకి చూడండి ఎంత బాగా పిలిచాయి కదా, ఇంకా పిలుస్తాయి. సూపర్ ఉందండి పులుసు, చాలా టేస్టీగా కూడా ఉంది పులుసు అయితే. పులుసు రెడీ అయిపోతుంది. సరే అండి, వీడియో ముగిస్తాను. కట్టేస్తున్నాను పులుసుని, వీడియో కూడా ముగిస్తానండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.